శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాలను బట్టి ప్రతిదినం ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను. రండి, ఈ దినం కూడా దేవుడు ఏ మాట చేత మనలను ఆదరించవలనని ఆయన వేచి ఉన్నాడో ఆ మాటను మనందరము కలిసి జాగ్రత్త కలిగి ధ్యానించుకొని ప్రభు పాద సన్నిధిలో మనం ఆదరణ పొందవలనని కోరుచున్నాను. రండి, దేవుని యొక్క మాటను మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడి దినాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆదరణ వాక్కు కొరింథీ సంఘానికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, పౌలు గారి మాటలలో ఎక్కువ మనం ఏం చూడగలమో తెలుసా? మనలను పరలోక రాజ్యానికి చేర్చే విధముగా, మన భక్తిని పెంచే విధముగా, ఇదిగో ఈ జీవిత కాలంలో మనం దేవుని కొరకు రుణస్థులముగా బ్రతుకున్నట్లుగా పౌలు గారి యొక్క మాటలు ఉంటాయి. పౌలు గారు ఇక్కడ కూడా కొరింథీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క కృప చాలా గొప్పది. దేవుని యొక్క కృప చాలా ఉన్నతమైనది. ఆ కృప ఎలాంటిది అని అంటే, ఈ లోకంలో మనం ఏమిచ్చినా దొరికేది కాదు ప్రియులారా. ఈ లోకంలో మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, మన ఆస్తులను ఇచ్చినా, మన అంతస్తులను ఇచ్చినా, మనం ఏమిచ్చినా మనం సంపాదించుకొనగలిగినది దేవుని యొక్క కృప కాదు. మరి ఎలా వస్తుంది దేవుని యొక్క కృప అంటే? మనకు ఉచితముగా వస్తుంది ప్రియులారా. దేవుని యొక్క కృప మనకు ఉచితముగా వస్తుంది. మనం ఏమీ చెల్లించకుండానే, మనం ఏమీ కోరుకోకుండానే దేవుని యొక్క కృప మన పట్ల ఉంటుంది ప్రియులారా. దేవుని కృప చాలా గొప్పది. దాన్ని దేనితోనూ మనం సమానముగా ఎంచలేము ప్రియులారా. చూసారా, మనము ఇదిగో భయంకరమైన పాపములో ఉన్నప్పుడు దేవుడు తన రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరిచి ఇదిగో ఒక దివ్యమైన మహోన్నతమైన ఆయన సంఘములోనికి మనలను తీసుకుని వచ్చాడు. ఇదేంటో తెలుసా? ఆయన కృప ప్రియులారా, ఆయన కృప ఇది. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? దయచేసి మీరు కృప నుండి తొలగిపోవద్దు, కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. ఎందుకు వేడుకుంటున్నాడు పౌలు గారు? వేడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతగా ఎందుకు వేడుకుంటున్నాడంటే, కృప చాలా గొప్పది ప్రియులారా. కృపను మనం పోగొట్టుకోవడానికి వీల్లేదు, కృప నుండి మనం తొలగిపోవడానికి వీల్లేదు. దేవుని కృప లేకపోతే మన జీవితాలు అస్తవ్యస్తమైపోతాయి. ఆయన కృప లేకపోతే మన జీవితాలు పాడైపోతాయి. ఆయన కృప మన పట్ల లేకపోతే మనం ఇంకా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటాం. ఆయన కృప మన పట్ల లేకపోతే మనము భయంకరమైనటువంటి కష్టాలలోనికి, నష్టాలలోనికి, పాపములోనికి, శాపములోనికి, లోకంలోనికి వెళ్ళిపోతాం ప్రియులారా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపను మీరు వ్యర్థం చేసుకోకండి. ఈ దినాన మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప. ఈ దినామో మనం సంపాదించుకుంటున్నామంటే, ఈ దినాన మనం క్షేమంగా ఉన్నామంటే, ఈ దినాన మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ దినాన ఇదిగో మనం వర్ధిల్లుతున్నామంటే, ఇంకా ఆయుష్ కలిగి భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన కృప నుండి తొలగిపోకండి. అపవాది వేస్తున్న గాలాలకు పడిపోయి ఆయన కృప నుండి తొలగిపోకండి. ఆయన కృప కొరకు కనిపెట్టుకోనండి. ఆయన కృపలో ఇదిగో వర్ధిల్లండి. ఆయన కృపలో నిలబడి ఉండడానికి దేవుని యొక్క ఆత్మ సహాయముతో ప్రయత్నించండి. ఆయన కృప నీ పట్ల ఉంటే నువ్వెంతటి కష్టాన్నైనా నువ్వు దాటగలవు. ఆయన కృప నీ పట్ల ఉంటే ఇదిగో నువ్వెంతటి భయంకరమైన పరిస్థితులనైనా నువ్వు దాటగలవు. ఇదిగో ఎలాంటి కష్టాలనైనా నువ్వు జయించగలవు, ఎదిరించగలవు. ఇదిగో నీవు స్థిరముగా నిలబడగలవు. ఇదంతా కూడా దేని వలన జరుగుతుందో తెలుసా? ఇదిగో కేవలం దేవుని యొక్క కృప చేత మాత్రమే ప్రియులారా. ఈ దినాన మనం ఏమి సంపాదించుకున్నా, ఇదిగో మన పిల్లలు చదువుతున్నా, మన పిల్లలు ఉన్నతమైన స్థితికి ఎదుగుతున్నా, ఇదిగో మనం ఆస్తులు సంపాదించుకున్నా, అంతస్తులు సంపాదించుకున్నా, ఈ లోకంలో ఇదిగో మనము 3 పూట్ల భోజనం చేస్తున్నామన్నా, మనం వర్ధిల్లుతున్నామన్నా కేవలం అది దేవుని కృపనే ప్రియులారా. దేవుని యొక్క కృప వలనే ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క కృపను నిరర్ధకం చేయకండి. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండాలంటే
ఆయన ఎదుట ఇదిగో పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబడండి. ఆయన కృప నిన్ను ఇదిగో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తుంది. మీరున్న ప్రతి పరిస్థితిని దాటించి సంతోషమును, సమాధానమును, విజయమును, జయమును మీ జీవితాలలో కలుగజేస్తుంది. అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని యొక్క కృప చేత మీరందరూ పొందుకొనవలనని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. తలలంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇది నన్ను గొప్ప మాటతో మమ్మల్ని ఆదరించడానికి అయ్యా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇది నాన్న ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఎవరైనా మీ కృప నుండి తొలగిపోతున్నారేమో, మీ కృపను అయినా తండ్రి వ్యర్థం చేసుకుంటున్నారేమో, దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి. నీ బిడ్డలందరిని ఆశీర్వదించండి తండ్రి, బలపరచండి. మీ కృప, మీ ప్రేమ నైనా మీ కరుణ వాత్సల్యములను నీ బిడ్డలకు మెండుగా తోడించి ఆశీర్వదించి బలపరచమని అడుగుచు తండ్రి ప్రాధేయపడుచున్నాం తండ్రి. వారు ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ కృపను మెండుగా కృమ్మరించమని వారు చేస్తున్న ప్రతి పని బాటలలో మీ కృపను తోడుగా ఉంచండి. భవిష్యత్ ప్రణాళికలలో మీ కృపను తోడుగా ఉంచండి నాయన. అయ్యా మీ కృప నుండి ఎవరు తొలగిపోకుండా, అయ్యా మీ కృప నుండి ఎవరునైనా అయ్యా వీడిపోకుండా, దూరంగా వెళ్ళిపోకుండా అయ్యా మీరు కాపాడమని, ఆశీర్వదించమని, బలపరచమని అడుగుచు తండ్రి ప్రాధేయపడుచు. ఇది నాన్నని బిడ్డలు చేయించిన ప్రయాణాలలోనూ, సమస్త ప్రణాళికలలోనూ తండ్రి, వారు చేయించిన ప్రతి పని బాటలలోనూ తండ్రి అయ్యా మీ కృపను తోడుగా ఉంచి సమస్తమును మీరు సఫలీకృతం చేయమని అడుగుచు తండ్రి ప్రాధేయపడుచు. మా ప్రభువు ప్రేరక్షకుడైన యేసు నామములో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.